చిన్న ఇళ్ల గొప్ప ఆలోచన అని మొన్న బైన్సా దిక్కు ఉండే శ్రీదేవిక అనే చిన్న బుజ్జి ముచ్చట చెప్పుకున్నాం యాదుకున్నదా. బుజ్జి సబ్ కలెక్టర్ ఆఫీస్కు పోయి మా వాడకట్టుకు రోడ్లు మంచిగా లేవు అని చెప్పుడుతోని ఆ ముచ్చట లోకమంతా ఎరికైంది. బుజ్జి ధైర్యానికి మెచ్చుకొని ఖచ్చితంగా రోడ్ వేయిస్తా అని హామీ ఇచ్చిండు. ఇక చూడుర్రి అనుడే ఆల్చం ఆఫీసర్లు రంగంలోకి దిగిర్రు. వారెవ్వ బుజ్జమ్మ చేసిన పనికి ఆఫీసర్లు కదిలినారంటే ఇక గొప్ప ముచ్చటే. బైన్సా పట్నంలో అంతా పొక్కలు బొర్రలు అడ్డాయి సారు. అటు ఇటు పోవాలంటే తిప్పలైతుంది, జర రోడ్డేపియుర్రి అని ఫిర్యాదు చేసింది కదా. అగో ఆ ఫిర్యాదు తీసుకున్న ఆఫీసర్లు జట్న కుర్చీలకెంచి గల్లీల బటపట్టిర్రు. ఎక్కడెక్కడ బాలేదు అని చెప్పిందో అవన్నీ కలే తిరుక్కుంటా మీరు ఫిర్యాదు చేయాల్సిన సమస్య మీద ఈ బుజ్జొచ్చి ఫిర్యాదు చేసింది, అందుకే వచ్చినాం అని చెప్పేటాళ్లకు అక్కడ ఉన్నోళ్ళంతా బుజ్జి చేసిన పనిని మెచ్చుకుర్రు. శుక్రవారం పూట సంతోషి మాతా నగర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల దత్తు సారు గల్లీకి వచ్చి ఏమేం తిప్పలున్నదో మొత్తం పురాగా అరుచుకుండు. ఇక సార్లతో తిరుక్కుంటా ఏమేం తిప్పలున్నదో దగ్గరుండి చూపించింది బుజ్జి శ్రీదేవిక. అన్ని తిప్పలిన్నాక పక్క రోడ్ లేపిస్తామని మాటిచ్చిండు సారు. గదన్నట్టు శ్రీదేవిక చెల్లెమ్మ పోరాటం వల్లనే మేము వచ్చినాం, లేకుంటే ఏడేసిన గొంగడి ఆడనే అన్నట్టు ఉంటుండే అని మున్సిపల్ చైర్మన్ సార్ మస్తు తారీఫ్ చేయబట్టే. ఇక అటెంక ఇప్పటికిప్పుడు రోడ్లు అంటే కష్టం కానీ ఇప్పటి మందం మోరం పోపిస్తాం, గుంతలు లేకుండా చేపిస్తాం అని మాట ఇచ్చిండు చైర్మన్. మరి ఏదో ఒక అడుగు ముంగటైతే పడ్డది కదా, గదే 10,000 అని అనుకుంటుర్రు గల్లీలున్న పబ్లిక్. మరి గీ లెక్కన మొత్తం జిల్లా సబ్ కలెక్టర్ కాడికెళ్ళి మున్సిపల్ చైర్మన్ దాకా అందరూ కదిలేటట్టు చేసింది అని అంటే నిజంగా శ్రీదేవిక చెల్లమ్మను మెచ్చుకోవాల్సిందే. మొత్తానికి 5వ క్లాస్ చదివే శ్రీదేవిక చెల్లమ్మ గల్లీలున్న పెద్ద మనుషులకు ఎగస్ పార్టీలకు ప్రశ్నించే పని లేకుండా చేసింది అన్నట్లు. కొన్ని దిక్కుల్లో పెద్ద పెద్దోళ్ళు ఫిర్యాదు చేసినా కూడా కొందరు ఆఫీసర్లు పట్టించుకోరు. అసొంటిది ఓ బుజ్జమ్మ ఫిర్యాదు తీసుకొని కూడా ఆఫీసర్లు సమస్య అరుచుకున్నారంటే ఆ అధికారులను కూడా తారీఫ్ చేయాల్సిందే. ఏమంటారు?